హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ. ఈ మటన్ గ్రేవీ కర్రీని చపాతీలోకి, రైస్లోకి టేస్టీగా ఎక్కువ గ్రేవీ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 kg మటన్ తీసుకుని ఈ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మటన్ పైన ఒక మూత పెట్టుకుని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 4-5 లవంగాలు, 2 స్పూన్స్ జీడిపప్పు, ఒక చిన్న టమాటా, అలాగే 4-5 యాలకులు వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుని అందులో 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ని వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకుని ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మరొకసారి మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని బాగా కలిసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేండి, చాలా టేస్టీగా ఈజీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.